తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 27 మంగళవారం. సమయం ఉదయం 7 గంటల నుండి. స్థలం మెట్టు చిన్న మల్లారెడ్డి గారి పొలంలో, మిర్చి యార్డ్ దగ్గర, నల్లపాడు రోడ్, గుంటూరు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 91వ అధ్యాయం 10వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్న మాట నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. కీర్తన 91వ అధ్యాయము 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ దిన వాగ్దానం ఏంటంటే, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎవరికి అలాగొచ్చింది, వీళ్ళకి వచ్చింది, ఇది వచ్చిందంట, ఏదో రోగం అంట. ఎవరికి ఏ రోగం వచ్చినా కానీ నీకు అపాయము రానివ్వడు. నీ ఇంట్లోకి, నీ ఇంటి కుటుంబ సభ్యులకి ఎవ్వరికి కూడా ఏ తెగులు రాకుండా దేవుని దూతలు కాపుదలగా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. నీకే దేవుడు చెప్తున్న గొప్ప మాట ఏంటంటే, భయపడకు. భయంగా ఎందుకుంటున్నావు? ఏ రోగం వస్తుందో, నా బ్లడ్ ఏమైపోయిందో, తేడా వచ్చినట్టుందా, నా హార్ట్ ఏమైనా పాడైపోయిందేమో, లేకపోతే నాకు ఈ మధ్య డౌట్ వస్తుంది, క్యాన్సర్ ఏదైనా తగిలిందా. ఈ మధ్య అందరికీ క్యాన్సర్ వస్తుందేమో అని భయం వచ్చేస్తుంది. ఏదైనా కొంచెం గడ్డుగా ఉన్నా, కొంచెం బ్లడ్ అవుతున్నా, ఒకవేళ ఏదైనా ఏరే సిమ్టమ్ ఏదైనా జనరల్గా వచ్చినా, ఏమో నాకు ఏదైనా వస్తుందేమో, లేకపోతే నా బిడ్డకి ఏదైనా వస్తుంది, నా భర్తకి ఏదైనా వస్తుందేమో, ఈ సిమ్టమ్స్ అన్ని చూస్తుంటే ఇది మరణకరమైన రోగం ఏమో, ఇలాంటి విషయాలు భయపడుతున్నాయేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ ఇల్లు అనే గుడారమే కాదు, నీ దేహం అనే గుడారములో దేవుని వెలుగుంది. ఏం భయపడొద్దు. అది ఆటోమేటిక్గా అన్నీ హీల్ అయిపోతాయి, స్వస్థత వచ్చేస్తుంది. నాశనకరమైనది ఏది దేవుడు రానివ్వడు. ఆత్మ తోడుండును గాక. మరలా దేవుని ఆత్మ ద్వారా మరలా ప్రేరేపించబడి చెప్తున్నాను, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. వెలుగెత్తి ప్రభుని స్తుతించు. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వాక్య భాగంలోకి వెళ్దాం. అపోస్తల్ యాక్ట్స్ చాప్టర్ 27 వర్స్ 14, 15, 16. మైక్ తీసుకుని ఒక చదవండి. కొంచెము సేపైన తరువాత ఓరకులోను అను పెనుగాలి. చూడండి, ఓరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. ఆమేన్. ఇక్కడ క్రేతు అనేది ఒక ద్వీపం అన్నమాట. సముద్రములో ఒక ద్వీపం. పరిశుద్ధ పౌలు గారు అలాగే ఇంకా 270 మంది పైన ఈ ఓడలో ఉన్నారు. ఓడ ఎక్కిన తర్వాత ఏమైందంటే, ఊరకులోను అను తుఫాన్ వచ్చింది. తుఫాను పేరు అనమాట ఇది. ఏ పేరు ఇది? ఊరకులోన్ అనేది దేని పేరు? తుఫాను పేరు. మనకు తుఫాన్లకి ఈ మధ్య పేర్లు పెడుతున్నారు కదా. హుదూద్ తుఫాన్, ఇంకా నీలం తుఫాన్, మొన్న లైలా. రీలరా,
ఒక్కో తుఫానుకి ఒక్కొక్క దేశము పేరు పెడుతుంది. తుఫాన్లకి పేరు ఎవరు పెడతారో తెలుసా? మనం పెడితే అందరూ ఒప్పుకోరు కదా. ప్రపంచ దేశాల్లో ఒక్కొక్క తుఫానుకి ఒక్కొక్క పేరు పెట్టడానికి ఒక్కొక్క దేశానికి టైం ఇస్తారు, అవకాశం ఇస్తారు. ఆ దేశము ఒక పేరు చెప్తుంది అనమాట. మొన్న నీలం అనే తుఫానుకి ఒక దేశం పెట్టింది, హుదూద్ అనే దానికి ఒక దేశం పెట్టింది. ఇలాగ చాలా తుఫాను పేర్లు కొన్ని దేశాలు పెడుతుంటాయి. అయితే ఇక్కడ పరిశుద్ధ పౌలు కాలంలో ఈ ఓడ ఎక్కి వెళ్తూ ఉంటుంటే ఈ ఓడ మీదకి ఊరకు లోను అను పెనుగాలి వచ్చింది. అందరు చెప్పండి. తుఫాన్లో రకాలు ఉంటాయి. మనం సముద్ర ప్రాంతంలోనే ఉన్నాం కదా, సీషోర్లో ఉన్నాం దగ్గరలో. తుఫాన్ ఎలా ఉంటుందంటే 1996లో వచ్చింది మనకి తుఫాన్. ఎప్పుడు? 1996 నవంబరు 6న ఎప్పుడో తుఫాన్ వచ్చింది మనకి. అప్పుడు ప్రభుత్వం వారు మనకు చెప్పారు, జాగ్రత్తగా ఉండండి, ఈ తుఫాను చాలా డేంజర్, ఇది చాలా వేగముగా వస్తుందన్నాడు. పల్లంలో ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ మెరకకు తెచ్చేశారు. ఆ 96లో వచ్చిన తుఫాను 250 కిలోమీటర్ల స్పీడ్ వచ్చింది. ఎంత? 250 కిలోమీటర్ల స్పీడు గాలి వస్తే పెంకుటిళ్ళన్నీ ఎగిరిపోయినాయి, బిల్డింగ్లే కొంచెం నిలబడ్డాయి. అలాగా తుఫాను కొన్ని 100 కిలోమీటర్ల స్పీడ్ వస్తుంది, దానికే చాలా నష్టం కలుగుతుంది. 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వస్తుంది. కానీ 250 కిలోమీటర్లు స్పీడ్ వచ్చినందువల్ల మన సముద్రవార ప్రాంత ప్రజలందరూ చాలామంది నాశనం అయిపోయారు, పశువులు నాశనం అయిపోయినాయి, చాలా జంతువులు తేలి చెట్ల మీద ఎలాడుతూ ఉన్నాయి. ఒక తుఫాన్ వచ్చిందంటే జీవనం నాశనం అయిపోతుంది. అలాంటిది పౌలు గారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సమయంలో వచ్చిన ఈ తుఫాన్ ఎలాంటిదంటే ఊరకులోన్. ఏం పేరు దీని పేరు? ఊరకులోన్ అంటే ఉతికి ఆరేస్తుంది. ఊరకులోన్ తుఫాన్ అంటే అర్థం ఏంటి? ఉతికి చాకలి బట్టట్టుకెళ్ళి ఏం చేస్తాడు? తడిపి సొబ్బెట్టి మళ్ళీ వేడి నీళ్ళలో ఉడకబెట్టి కాలువలో పట్టుకెళ్ళి బండ మీద పెట్టి కొడుతూ ఉంటాడు. కొడుతూ ఉంటే తుక్కు రేగిపోతుంది. ఊరకలోని తుఫాన్ అంటే ఊరికనే రాదది, ఉతికి ఆరేస్తుంది. ఇది ఎందుకు వస్తుంటే తూర్పు ఈశాన్యాల మధ్యగా క్రేతు అనే ద్వీపం మీద 2-3 కొండలు ఉన్నాయన్నమాట. ఆ కొండ సందుల్లో నుండి ఆకస్మికంగా వస్తుందంట. ఇది థియాలజికల్గా మేము దీన్ని సర్వే చేస్తే, రీసెర్చ్ చేస్తే ఏమొచ్చిందంటే ఆ క్రేతు అనేటువంటి ద్వీపములో ఆ బండ సందుల్లో నుండి సడన్గా పుడుతుంది అనమాట. ఇది ఏం చేస్తుంది? ఆకస్మికంగా పుట్టి సుడిగాలిలాగొచ్చి అక్కడ ఇల్లుంటే ఇల్లు తిప్పేస్తుంది, వాడైనా పడవైనా తిప్పి 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 కొడుతుంది, ఎక్కడికో పడేస్తుంది అనమాట. పౌలు గారు ఇంకా 270 మంది పైన ఈ ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఈ ఊరకలోని తుఫాను ఈ ఓడ మీద పడింది. వచ్చి ఓడ మీద పడితే ఓడ గిరా 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 తిరిగి 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 ఎక్కడికో పడిపోయింది. ఇది అందరూ అడిలిపోతున్నారు. పడవలో వెళ్తున్నప్పుడు గాలి వస్తే గుండె జారిపోద్ది మనకు కదా. ఓడ మీద వెళ్తున్నప్పుడు ఓడ మునిగిపోయేలాగా ఉందనుకోండి, ఎంత భయం వేస్తుంది. ఈ ఓడలో ఉన్న వారందరూ భయముగా ఉన్నారు. అందరూ అడిలిపోయి తిండి బానిసి కూర్చున్నారు. అప్పుడు పౌలు గారు కూడా భయపడిపోతున్నాడు. పాస్టర్ గారు, ప్రభువా ఈ ఓడ ఊరకలోను తుఫానుకి కొట్టుకుపోతుంది. తుఫాను వల్ల ఏమైందంటే అక్కడ చదవండి, ఎదురు నడిపించుట మానేశారు. ఇంకా వెళ్తున్నప్పుడు ఓడకి ఎదురొచ్చిందేమో తుఫాను గాలి, ఇంకా వారు దానికి ఎదురు నడపలేక తుఫానుకి లోబడిపోయారు. లోబడిపోవటం వల్ల అది వెనక్కి
తిప్పి 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 కొడుతూ ఉంది. అప్పుడు పౌలు గారు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా ఏంటి పరిస్థితి, ఏమైపోతామనంటే దేవుని దూత పరిశుద్ధ పౌలు దగ్గరికి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఆ రాత్రి దేవుని దూత వచ్చి పౌలు గారితో చెప్పింది, చూడండి 21వ వచనం దగ్గర నుంచి, కొన్ని దినములు సూర్యుడైనను, కొన్ని దినములు సూర్యుడైనను, నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు అంటే ఇక బ్రతుకుతాం అనేది లేదు. ఇక అందరికీ భార్య పిల్లలు గుర్తొస్తారు, ఏమైపోతామో ఏంటో అని. అవునా కాదా? అలాగనే ఇక్కడ పౌలు గారు ఓడలో ఉండి బతుకుతామనే ఆశ బొత్తిగా చెడిపోయింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క ప్రార్థన పరుడుంటే, ఒక్క నీతిమంతుడున్న రక్షిస్తానన్నాడు ఆయన. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. ఇక్కడ ఊరకలోని తుఫానుకి ఈ ఓడ కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే బ్రతుకుతామనే ఆశ లేదు ఎవరికైనా. అయిపోయిందంటే అయిపోయింది. ఈ భయానికి వారు తిండి మానేశారు. 14 రోజులు. ఎన్ని రోజులు? 14 రోజులు తిండి తినలేదు. బిగిసిపోయి ఎండి చేపల్లాగా అయిపోయి ఆ సీట్లు ఎట్టుకుని ఇలాగ బిగిసిపోయారు అనమాట. మనం ఒక పూట తినకపోతే నీరసం వస్తుంది, 2 పూటలు తినకపోతే తట్టుకోలేము, 3వ పూటకి కాళ్ళు చేతులు లెగవు. ఇంకా 14 రోజులు ఏమీ తినకుండా ఊసలట్టుకునే కూర్చున్నారు వాళ్ళు. దీంట్లో ఓడలో ఈ పౌలు గారు అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడో, సూర్యుడు కనబట్టలేదు, నక్షత్రాలు కనబట్టలేదు, బతుకుతామనే ఆశ మొత్తం పోయింది. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా, అండర్లైన్ చేసుకోండి, అయ్యలారా మీరు నా మాట విని. అందరూ అడిలిపోతుంటే ఈ పాస్టర్ గారు నిలబడి అంటున్నాడు, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసినది. అప్పుడు ఈ హాని నష్టము కలగకపోవును ఆయన్ని చెప్పి 22వ వచనంలో, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని. అయ్యలారా, ఓసలట్టుకున్న వాళ్ళారా, చెక్కలట్టుకున్న వాళ్ళారా, భయపడిపోతున్నారా? భయపడకండి. ఒక మాట చెబుతాను, ఒక శుభవార్త చెబుతాను. ఏంటి బాబు శుభవార్త? ఈ తుఫానులో నీ దగ్గర ఏం శుభవార్త ఉంది అంటే పౌలు గారు అంటున్నాడు, అద్భుతమైన మాట చెప్తూ ఉన్నాడు, ధైర్యం తెచ్చుకుని మిమ్మల్ని వేడుకొనిచున్నాను, వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవని వాడును, ఎవనిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి. ఇదిగో అయ్యలారా, వినండి, కంగారు పడకండి. ఎంత చెబుతున్నారు, అందరూ ఎలా చూస్తారండి? దెయ్యం పిల్లల్లా చూస్తారు అందరూ. మీరు ఒక్కసారి ఆ ఓడలో ఉన్నట్టు ఊహించుకోండి. ఏ ఓడ? ఆ ఊరకలోని తుఫాన్లో కొట్టుకుపోతున్న ఓడని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అందరూ హళ్ళుపోయి నా కూతురు చూస్తున్నా. అందులో ప్రేమించిన అమ్మాయిలు కూడా ఉంటారు. ఆ మళ్ళీ ఆ ప్రియుడిని కలుస్తానా లేదా దాని బెంగ దానికి ఉంటుంది. ఇంట్లో బంగారం పెట్టాను, తలుపు వేసాను కానీ తాళం వేయకుండా వచ్చేసాను, అది ఎవడంటిపోతాడో, నేను చచ్చిపోయినా కానీ నా కూతురికి అందుతుందో ఇన్ని రకాల బాధలు ఉంటాయనుకుంటున్నారు. చచ్చిపోయే ముందు వస్తాయని వీళ్ళ మధ్య నిలబడి పౌలు గారు అంటున్నాడు, అయ్యలారా, నేను ఎవరిని సేవిస్తున్నానో, ఎవరిని పూజిస్తున్నానో ఆ దేవుని దూత రాత్రి నా దగ్గరికి వచ్చి నాకు ఒక మాట చెప్పింది. ఏంటంటే, పౌలా భయపడకము. చూడండి, అందరు చెప్పండి, పౌలా. గట్టిగా చెప్పాలి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా వాడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను.
వాళ్ళందరూ అడిలిపోతుంటే వాళ్ళందరిలో పాటు ఇతను కూడా భయస్తుడే. ఏం చేస్తాం? కానీ దేవుని దూత తన దాసుడి దగ్గరికి వచ్చి, ఓడలో ఉన్న వాళ్ళకి శుభవార్త చెప్పు, ఏమీ కాదు, హాని కలగదు, సముద్రం గొట్టు మీద పడతారు, అదే కాకుండా నీవు చక్రవర్తి దగ్గర నిలబడతావు. ఆమేన్, హల్లెలూయా. అయిపోయింది చరిత్ర అనుకోకు, రాజ సంస్థానంలో నిలబడాలి నువ్వు. నీవే కాదు, ఓడలో ఉన్న వారందరినీ చేతికి అప్పగిస్తున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాళ్ళందరూ అలాగే, అవునా, దూత వచ్చిందా, దూత చెప్పిందా, మరి ఏది, కొట్టుకుపోతున్నావు, అయినా భయపడకండి అని చెప్పి పౌలు గారు ఆ ఓడలో ఆ కొంచెం చివరికి వెళ్ళి రొట్టె ముక్కలన్నీ పోగొట్టుకుని తింటున్నాడు. ఆయన తింటుంటే అందరూ అన్నారు, అలా తినేస్తున్నావు ఏంటి, మాకు అసలు తినబుద్ధి అవ్వట్లేదు. ఏమండి, శోధన తుఫాను ఎక్కువైపోయినప్పుడు ఇంట్లో తిండి తినబుద్ధి కాదు. అప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఇక్కడ చదవండి 34వ వచనం. తెల్లవారుచుండగా 33, 34 చూస్తే, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పెను. ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తిని సాగెను. అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకుని ఆహారం పుచ్చుకొనిరి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులరా, ఊరకలోను తుఫాను అనేది నీ ఇంటికి, నీ కుటుంబం అనే వాడలోనికి అసలు ఆకస్మికంగా వచ్చే సమయాలు ఉంటాయి. బాగా గమనించండి. అప్పులు అనేటువంటి తుఫాను ఉంటుంది, రోగం అనే తుఫాను ఉంటుంది, అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి ఉంటుంది. ఏది అనుకుంటే అది నాశనం అయిపోతూ ఉంటుంది, పాడైపోతూ ఉంటుంది. దేవుడు అనేవాడు ఉన్నాడా లేడా అని ఏడుస్తూ ఉంటావు. ఎంత మంచిగా చూసే భర్త కూడా, దేవుడిలాగా ఉండే భర్త కూడా దెయ్యంలాగా అయిపోతాడు ఒక్కోసారి. దేవతలాగా ఉండే భార్య కూడా రాక్షసిలాగా అయిపోతుంది ఒకసారి. వారిద్దరు దెబ్బలాడుకుంటే వారిద్దరికి పుట్టిన పిల్లలు వారు చూసి పారిపోతారు. ఒక కుటుంబం చెదిరిపోతూ ఉంటుంది. పిల్లలు లేక, ఇల్లు లేక, అసలు ఎందుకు బ్రతుకుతున్నాను ఇన్ని ఆర్థిక ఇబ్బందులతోటి, ఇన్ని అప్పులతోటని ఏడుస్తూ ఉంటాం కొన్ని సమయాల్లో. కానీ అక్కడ దేవుని దూత పౌలుకి చెప్పినట్లుగా, మీ పట్టణంలో నిలబడిన నాకు దేవుని దూత చెప్పింది ఏంటంటే, మీరు భయపడకండి. మీరు మీ శోధనలు, కష్టాలు, ఊరకల్లోననే తుఫాన్ అనేటువంటి ఆ పెను గాలి చేత ఒక శోధన, ఒక కష్టం మీద ఒక కష్టం, ఒక కష్టం మీద ఒక కష్టం వచ్చి పడిందని ఏడుస్తున్నావేమో, అయినా నువ్వు దరికి చేర్చబడతావు. ఆమేనని చెప్పండి. మీ ఇంటికి సమాధానం వస్తుంది, నీ ఇంటికి ఆరోగ్యం వస్తుంది, నీ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది, నీ ఇంటికి శుభవార్త వస్తుంది, నీ ఇంట్లో శుభకార్యము తలపెట్టే సమయం ఆసన్నమైంది. ఊరకలోనని దేవుడు ఊరుకోమని చెప్తా ఉన్నాడు. మీరు పైకి లేచి గొంతులేయబోతా ఉన్నారు. భయపడకండి. ఈ పౌలు గారు అంటున్నాడు, ఆహారం తినండి రా బాబు, ఆహారం తినండి. ఎవరైనా మన ఇంట్లో బంగారం పట్టుబడి అనుకోండి, భోజనం తినగలవా? నీ పొట్టిసారి కొంచెం కలర్ తగ్గిందనుకో, నీకు భోజనం తింటావా? తలలో ఎంట్రుకలు ఏదైనా ఒకటి రెండు నెరిసినట్టు కనపడింది అనుకో అద్దంలో, దానికోసమే ఆలోచిస్తుంది. శరీరం ఏదైనా కొంచెం తెల్లగా ఉన్న మనిషి కొంచెం నల్లగా అయినట్టు కనపడినా, నల్లగా ఉన్న మనిషి ఇంకా కొంచెం బొగ్గు అయినట్టు కనపడినా, ఈ మధ్య ఎండలు ఎక్కువైపోయినాయి, ఇంకా ప్రతిసారి దాని గురించి దానికి నిమ్మకాయ పెట్ట, కొబ్బరికాయ పెట్ట, బంగాళదుంప పెట్ట, ఏదో ఒకటి పెట్టి ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగుంటుంది. అప్పుడే అల్లుడు కట్నం పట్టరాని కూతుర్ని పంపించేయడం అనుకోండి,
అప్పుడే ఇంటిలోనోడు బ్యాంక్ కట్టవలసిన అప్పుడే వచ్చి కడతావా చేస్తావా రేపు మధ్యాహ్నంతో ఆకారం అన్నాడు అనుకోండి, ఇంకెప్పుడు తలదూకుంటావు, ఎప్పుడు తయారు చేసుకుంటావు, లిప్స్టిక్ కూడా వేసుకోవు, ఇంకా కాటుకెట్టుకుంటే కరిగిపోయి కిందకు వచ్చేసి మొత్తం దెయ్యం రూపం వచ్చేస్తుంది. శ్రమలు ఉన్నప్పుడు చికెన్ జాయింట్ తినబుద్ధి కాదు, మటన్ తినబుద్ధి కాదు, మేకప్ చేసుకోబుద్ధి కాదు, అందంగా తయారవ్వాలనిపించదు. అలాంటి కష్టాల్లో ఉన్నారా? మీకు శుభవార్త, దేవుని దూత చెప్తా ఉంది, మీ కష్ట దినాలు ముగించబడ్డాయి, మీ దుఃఖ దినాలు ముగించబడ్డాయి, ఊరకలోను తుఫాను అణిచివేయబడింది. మీరు ధైర్యం తెచ్చుకుని కడుపు నిండా తినండి, దేవుడు ద్వారాలు తెరుస్తున్నాడు. మీ అందరింటికి తొందరలో నేను రాబోతా ఉన్నాను. నేను వచ్చేటప్పటికి తాటా కొంపలు ఉండకూడదు, అందరి ఇల్లు రాజగృహాలుగా ఉండాలి. ప్రకటిస్తున్నాను, ప్రవచిస్తున్నాను, కళ్ళతో తొందరలో చూడబోతున్నాను. మీ కుటుంబాల్లో దీవెన ఐశ్వర్యం మెండుగా ఉండును గాక. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. నీ ఇంటిలో వచ్చిన తుఫానుని దేవుడు అణిచివేస్తా ఉన్నాడు. ఉరకలోను తుఫానుని ఊరుకోమని ఈ దినమే దేవుడు చెప్పాడు. నీ భర్త రోగం తగ్గిపోతుంది, నీ భార్య రోగం తగ్గిపోతుంది, నీ ఇంట్లో శుభకార్యములు పనులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి, నీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని ఫోన్ రాబోతూ ఉంది, నీ భూమి నీకు దేవుడు అప్పగించబోతూ ఉన్నాడు, తాకట్లో ఉన్నటువంటి వస్తువాహనాలు విడుదలవ్వబోతూ ఉన్నాయి, దేవుడి నీ చేతికి కష్టార్జితాన్ని దీవెనగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితి ఉన్నా, ఏ శోధనున్నా బాధపడుతున్నావా? నా బ్రతికిలాగా ఉంది బాబు, ఎప్పుడు అప్పులు తీరుతాయి, వడ్డీలు కట్టలేకపోతున్నాను ఏడుస్తున్నావా? ఈ రోగము నా వల్ల కాదు బాబు, నేను భరించలేకపోతున్నాను ఏడుస్తున్నావా? నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందని ఏడుస్తున్నావా? నాకు పిల్లలు ఎప్పుడు పుడతారు? డాక్టర్లు చెప్పారు ఇక పుట్టరని. నా జీవితం ఏంటి బాబు? నా బ్రతుకేంటి? అసలు నేనేమై ఉంటాను? నా జీవితం ఏంటని అనుకుంటున్నావా? ఈ దినమే నువ్వు నమ్ముతుంటే ప్రభుని స్తుతించు. ప్రతి శోధన కొట్టివేయబడుతుంది. నీ ఓడ మునిగిపోదు, నీ పడవ మునిగిపోదు. దరికి దేవుడు చేర్చుచున్నాడు, దరికి దేవుడు చేర్చుచున్నాడు. చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. యేసయ్యా, నీ ఎదుట చేసిన పాపాన్ని క్షమించు, నీ ఎదుట చేసిన దోషాన్ని క్షమించు, నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పవిత్రపరచు బాబు అని అందరూ ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో వచ్చిన శోధన, నీ కుటుంబంలో వచ్చిన రోగము, ఆ ఆర్థిక దరిద్రత అన్ని కొట్టివేస్తాడు ఆయన. ఏడుస్తున్నావా? నా బ్రతుకు ఇలాగ అయిపోయిందా? మా అన్నదమ్ముల్లో నా జీవితం ఇలాగ అయిపోయిందా? నా బంధువుల మధ్య నేను తలెత్తుకోలేకుండా అయిపోయినాను ఏడుస్తున్నావా? మరలా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఆయన. మరలా నువ్వు చిగురు పడతావు. పాడైపోయినాను అనుకోకు, ఆయన నిన్ను లేవనెత్తుతున్నాడు. నాకు తల్లి లేదని ఏడుస్తున్నావా? నాకు భర్త లేడని ఏడుస్తున్నావా? నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీకు ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు. తరమబడుచున్నను దిక్కులేని వారము కామని పరిశుద్ధ పౌలు చెప్తా ఉన్నాడు. ఈ దినము దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి. చనిపోవాలని అనుకుంటున్నావా? ఈ మాటలు నేను పడలేను, నాకు రావాల్సినవి రావట్లేదు, అనుకున్నది ఏది జరగట్లేదు, చాలా చిరాకుగా ఉంది, నాకు వద్దు ఈ బ్రతుకు, నేను హ్యాంగ్ చేసుకుంటాను, ఊరేసేసుకుంటాను, ఎవరు లేనప్పుడు చనిపోతాను, లేదని ఎటని వెళ్ళిపోతానని అనుకుంటున్నావా? దేవుడు నీ మీద ఉన్నాడు, దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఈ ఊరకలోని తుఫాను ఆయన ఊరుకోబెట్టి నిన్ను లేవనెత్తుతా ఉన్నాడు. ఎవరు సమయానికి ఆదుకోవటానికి లేరని ఏడుస్తున్నావా? దేవుని దూత చెప్తున్న మాట ఈరోజు, భయపడకు, మీకు ఏ హాని కలగదు. మీ తలలో వెంట్రుకలో ఒక్క ఎంట్రుక కూడా ఏమీ కాదు. ఎంత పెద్ద తుఫానున్నా, ఇల్లు తలకిందులు అయిపోతున్నా, అప్పుల వాళ్ళు బాధ పెడుతున్నా, రోగాలు
పీక్కు తింటున్నా, మూర్ఖులు నిన్ను గాయపరుస్తున్నా, ఇంటిలో వారు రక్త సంబంధులు నీకు శాంతి లేకుండా చేస్తున్నా, నువ్వు బయటకు వస్తావు. ఎలా వస్తాను నేను అంటే, నాకు బొత్తిగా ఆశ అయితే లేదు. మరి మేం బయటపడతాం, బాగుంటాం అనేది నాకు నమ్మకం లేదు అనుకుంటున్నావు కదా, నిన్ను బయటికి ఆయన తోడుకొని వస్తున్నాడు. నీ అగాధములో నుండి బయటికి తీసుకొస్తున్నాడు. ఆయన శుభకరమైన ఆనవాళ్ళు ఇవ్వబోతా ఉన్నాడు. ఆత్మ మీ మీద కుమ్మరించబడబోతా ఉంది. అభిషేకం ద్వారా గొప్ప విడుదల మీకు కలగబోతా ఉంది. అందరు 2 చేతులు పైకెత్తి కండ్లు మూసుకుని, యేసయ్య నా పాపాలు క్షమించు, యేసయ్య నన్ను నీ బిడ్డగా స్వీకరించి నీ సన్నిధి నాకు దయచే బాబా. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థన చేయండి. ఎక్కడున్నవారు అక్కడ తలలో వచ్చి కండ్లు మూసుకుని చేతులు పైకెత్తి, నా గుండె నిండా నిన్ను చేర్చుకుంటున్నాను, నా గుండె నిండా నిన్ను స్వీకరిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.